ఎంత నుంచి ఓటు అడిగే హక్కు ఉంది అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. వేరే ఏ పార్టీకి నాడు అడిగే హక్కు లేదు. ఎందుకంటే తరతరాలను చూసినా, మీ తాత ముత్తాతలను చూసినా పేదవాళ్లకు పరంపోగు పట్టాలు ఇచ్చి, భూములు ఇచ్చి, అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి ఆనాటి నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిట్టల్లాగా యువకులు రాలిపోతూ ఉంటే ఆ కన్న తల్లుల కడుపు కోత ఎటువంటిదో తెలిసినటువంటి సోనియా గాంధీ, ఆమె కూడా తల్లి కాబట్టి తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని తెలిసి కూడా 60 సంవత్సరాల 4 కోట్ల ప్రజల తెలంగాణ కోరిక నెరవేర్చాలని పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మనం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఓటేయాలి. రెండవది, ఈనాడు 6 గ్యారంటీలు ఎన్నిక పార్టీలను ఏం మాట్లాడినరు? కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రావని తప్పుడు ప్రచారం చేసింది. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ ఒక్కటి కూడా బంద్ చేయకుండా అన్ని ఇస్తూ, పెన్షన్లు ఇస్తూ, కరెంట్ ఇస్తూ, రైతు భరోసా ఇస్తూ, ప్రతిదీ కొనసాగిస్తూ, ఇవి కాకుండా ఇంకా అదనంగా ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. అది ఉచిత అంటే 500 రూపాయల గ్యాస్ కావచ్చు, అట్లాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ కావచ్చు, 200 కరెంటు ఉచితంగా కట్టిన వాటికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం కావచ్చు. ఇవే కాకుండా ఆనాడు కేసీఆర్ 10 ఏళ్ల కింద అల్లుడో సేడ పండుకోవాలి, బిడ్డో సేడ పండుకోవాలి, బర్రెలను కట్టాలి, మేకలను కట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మాట్లాడు 10 సంవత్సరాలు. ఈనాటికి ఇవ్వలే. అట్లనే దళితులకు 3 ఎకరాల భూమి చెప్పాడు, ఈనాటికి ఇవ్వలే. 10 ఏళ్ళ తర్వాత కూడా నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాడు. 10 ఏళ్ళైనా ఈనాటికి ఇవ్వలే. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున డబుల్ బెడ్రూమ్ అంటే ఈనాడు 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అలంపూర్ నియోజకవర్గానికి కూడా 3,500 కోట్ల 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఈ ఇండ్లు మొత్తం కూడా పేదవాళ్ళని సెలెక్ట్ చేసి, మీ అభిమాన నాయకుడు సంపద సెలెక్ట్ చేస్తే ఆ ఫైల్ పైన సంతకం పెట్టేది మంత్రులు మేమే. అది పేదవాళ్ళ యొక్క ఇంటి కళ నెరవేర్చే కార్యక్రమం. అంటే గుడిసెలు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ కదా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఇంటికి ఏర్పాటు చేస్తున్నాం. మొదటి ఇప్పటికే వచ్చినాయి. ఈ ఎన్నికలోపే మీరు గ్రామాలు తిరుగుతూ ఇల్లు లిస్టు ఫైనల్ చేస్తే 100% ఎంబడే 13వ తారీఖు మే అయిపోతే మే 31 లోపలనే ఆ ఇండ్ల మంజూరు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మంజూరైనాయి. అట్లాగే ఇదే కాదు, ఇంతకుముందు మిత్రులు సంపత్గా చెప్పినట్టుగా తుమ్మిళ్ళ లిఫ్ట్, నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే ఆనాడు ప్రభుత్వం వెంటబడి ముఖ్యమంత్రి గారు చెప్పి తుమ్మిళ్ళ లిఫ్ట్ను మంజూరు చేయించడం జరిగింది. ఆనాడు మంజూరు చేసినప్పుడు ఆనాడు చెప్పినటువంటిది 3 రిజర్వాయర్లు కట్టాలని. ఆనాడు మోటార్ లాంచ్ చేసినా అన్ని చేసినాం. ఆ రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేసేది ఉండే. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికలో నేను కూడా ఓడిపోవడం జరిగింది. 100% ఆ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తూ 81,000 ఎకరాలు అయితే ఆర్డీఎస్ కెనాల్ ఉందో ప్రతి సెంటు గుంట కూడా 81,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని చెప్పని వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ, ఇవే కాకుండా ఈనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి లెక్క చూసినా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీ అలంపూర్ వాసే ప్రవీణ్ కుమార్ గారు. ఈ ప్రవీణ్ కుమార్ గారు ఏం మాట్లాడిండు? గడిచిన 4 సంవత్సరాల నుంచి ఆయన రాజీనామా చేసేపటి ఏం మాట్లాడిండు? కేసీఆర్ లంగా దొంగ అన్నాడు, అవినీతి పరుడు అన్నాడు, నియంత అన్నాడు, కుటుంబ పరిపాలన అన్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. చెప్పినటువంటి వ్యక్తి, అంత గొప్ప మాటలు చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ పోయి ఇలా కేసీఆర్ పంచన చేరి ఇలా ఓట్లు ఏ లెక్క ప్రకారం ఓట్లు అడుగుతారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే వాళ్ళకు ఓట్లు అడిగేటువంటి నైతికత లేదు. 10 ఏళ్ళు చేయని కేసీఆర్ ఇలా మళ్ళీ కొత్తగా ఏం చేస్తాడు లెక్క. అట్లనే ఇలా ఇంకో అభ్యర్థి చూస్తే రాములు ఎంపీ, ఆయన పోయినసారి 5 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు.
ఒక్కరోజు నోరు తెరిచి పార్లమెంటులో పల్లెత్తి మాట మాట్లాడలే. ఆయన ఈ రోజున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉన్నాడు, కొడుకు బీజేపీ పార్టీగా ఎంపీగా పోటీ చేస్తాము. అంటే అభ్యర్థి పరంగా చూసినా బీజేపీ అభ్యర్థి భరత్ ప్రకారం చూసినా, బీఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ ప్రకారం చూసినా వీళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడం కోసం, అట్లాగే అనుభవం ఉన్న వ్యక్తి డాక్టర్ మల్లు రవి గారు ఏ రోజు కూడా గడచి నాకు తెలిసి ఈ 40 సంవత్సరాల కాలంలో పదవులు ఉన్నా రాకపోయినా, బీఫారం టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో ఉంటూ 40 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు. ఈనాడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన గడిచిన సంవత్సరం కాదు 2 సంవత్సరాలు పోరాటం జరుగుతూ ఉంటే ఆ పోరాటంలో రేవంత్ రెడ్డి గారికి చేదోడు బదులు 24 గంటలు ఉంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడని కూడా ఒక కారకుడైనటువంటి వ్యక్తి డాక్టర్ మల్లు రవి గారికి మీ అందరూ పెద్ద మని చేసుకుని ఓటు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వేదిక ద్వారా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా కోసమో మల్లు రవి కోసమో సంపత్ కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేదల భవిష్యత్తు కోసం ఇలా మన పెద్దల మాట చెప్పిండ్రు, ఎవరి రుణంలో పోవద్దని. మనం అందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు రుణపడి ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు. కాబట్టి ఏ పార్లమెంటులో ఆనాడు తెలంగాణ ఇస్తే ఆంధ్ర ఎంపీలు మొత్తం కూడా అడ్డం పడే కార్యక్రమం చేసిండు. అయినా కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని లెక్క చేయకుండా ఏ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా మనకి ఈనాడు 24 గంటల కరెంటు కావచ్చు, 2000 పెన్షన్ కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయంటే. కాబట్టి हरे ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमण्यवरुदाधीशते नमः नमस्ते अस्तुतन्वने भाव्यामते नमः या देहि शिवतमादिवं बभूवते नमः रंग सत परिपालन सहित धर्म योग्यता सिद्ध्यर्थम श्री बाल ब्रह्मेश्वराय नमः दिव्याय नमः दिव्याय सनप्रयुर्गाणि विश्वानावे वन्दं दुरिताच्यग्ने त्वामग्निवर्ण अन्तपधाज्यनन्तीं वैरोचनीं कर्मफलेषु इष्टां दुर्गां देवीगं जर्णमां प्रपद्ये सुतरसुतरसे नमः धन्नरापातिस्थलाच्च होदानव्यस्थितस्त्रे पाञ्चाग्ने तनुवं विप्रजस्वास्मभ्यं च सौभगमाजस्व गोभिर्ज्येष्ठमय्यो नियुक्तं तवेन्द्र विष्णोरसञ्जरेम नागस्मदाति जय बोलो नमः पार्वती पते हर महादेव जय बोलो जोगुलांबा माता की सर्वं वर्तमे भावं
भूतस्थ प्रणादने कांडात् परमं देवरे ये वानो दुर्वये प्रथम सहस्रे नैवेन च या जदेन प्रथम सहस्रे शतमानं भवति हेताय प्रेष्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रदेशते योगलांब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मदीने के आका सलाम